నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారా? అవమానిస్తున్నారా? ప్రతి అవమానానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని అవమానాలకు దేవుడే సమాధానమిస్తాడు. కొంతమంది నీ అహాన్ని పదే పదే తాకుతూ, వారి చేష్టలతో, మాటలతో నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. నువ్వు ఓర్చుకుంటూ మౌనంగా ముందుకు సాగుతూ ఉంటావు. కానీ ఆ మౌనం బలహీనత కాదు. అది సహనం. అయితే ఒక దశకు వచ్చాక ఆ హద్దులు దాటిపోతే నువ్వు తట్టుకోలేక తిరగబడతావు. అప్పుడు అదే వాళ్ళకి అవకాశం అవుతుంది. అప్పటి వరకు నిన్ను బాధపెట్టినవారు ఒక్కసారిగా విక్టిమ్స్‌లా మారిపోతారు. నీ ఒక్క రియాక్షన్ పట్టుకొని నువ్వే వారిని హింసిస్తున్నట్టు కథలు సృష్టిస్తారు. బయట వాళ్ళు చూసేది నీ రియాక్షన్ మాత్రమే. నీ సహనం, నీ నిశ్శబ్ద పోరాటం వాళ్ళకు కనిపించదు. కాబట్టి అందరూ నిన్నే తప్పుపడతారు. గుర్తుంచుకో, నువ్వు రియాక్ట్ అవ్వడం తప్పు కాదు గానీ, ఎవరి ముందు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసుకోలేకపోవడం తప్పవుతుంది. నీ కోపం నిజం కావచ్చు. కానీ అది చూపించే విధానం నీలో ఉన్న నిజాన్ని తప్పుగా మార్చేస్తుంది. అందుకే కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడలేకపోవడం, ఓడిపోవడం కాదు. అది నీ విలువను కాపాడుకోవడం అవుతుంది. నీ శాంతి వాళ్ళకి సమాధానం కావాలి. అంతేగాని నీ ప్రతీకారం సమాధానంగా ఉండకూడదు. దావీదు వేదనలో, అవమానంలో ఉన్నప్పుడు షిమి అతనిని హేళన చేస్తూ, శపిస్తూ మాట్లాడాడు. అప్పుడు దావీదు పక్కన ఉన్నవారు కోపంతో స్పందించాలనుకున్నారు. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? అతడు ప్రతీకారం తీసుకోలేదు. తనను తాను సమర్థించుకోలేదు. మౌనంగా ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనికి తెలుసు, ప్రతి అవమానానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని అవమానాలకు దేవుడే సమాధానమిస్తాడు. నీవు సేవిస్తున్న నీ దేవుడు నీ అవమానాన్ని చూశాడు. నీ మీద వేయబడిన నిందను చూశాడు. ఏ స్థలంలో అవమానపరచబడ్డావో, ఏ నోటి గుండా నిందలు వేయబడ్డావో, అదే స్థలంలో, అదే మనుషుల ఎదుట దేవుడు నిన్ను నిలబెట్టి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి ఉల్లాస వస్త్రములు నీకు ధరింపజేయబోతున్నాడు. అవమానమును కొట్టివేసి ఖ్యాతిని, ఘనతను నీ దేవుడు నీకివ్వబోతున్నాడు. నమ్ముతున్నావా?